ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటుంది, మున్సిపల్ చైర్మన్ కింద ఉంటుంది, దాని కింద శాసన మండలి సభ్యుడు పేరు ఉంటుంది. కొన్ని పత్రికలు అయితే బేసేది కానీ లే. నేను ఆల్రెడీగా శాసన ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన. అంటే అంత దారుణంగా కనీసం ఇన్ఫర్మేషన్ ఒక శాసన మండలి సభ్యుడికి, శాసనసభ్యులకు ఏమదిగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా, శాసన మండలి సభ్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి. అధికారమైన ప్రతిపక్షం అది వేరే విషయం. కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్ గా. అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. గతంలో చేసిన తప్పులు కానీ మీరు తెలుసుకోండి. మీరు గతంలో చేసినారు కాబట్టి పునరావృతం అవుతాను. గతంలో మీరు చేయకుండా జరగవేసి అంటే మీరు మస్తుగా చేసినారు. నేను మా కార్యకర్తలతో మాట్లాడి ఎప్పుడు చేయాలట లేదు, నువ్వు చేసినావని చెప్పడం. గతంలో కూడా అనేక సందర్భాల్లో సమీక్షలు చేసినారు. గతంలో అవమానాలు మాకు మీరు మాకు అప్పుడు నోటీసు తెచ్చుంటే ఖచ్చితంగా మేము ఖండించున్నాం. ఖచ్చితంగా ఎవరు చేసే తప్పే ఖండించాం అప్పుడు కూడా మేము. కానీ ఇప్పుడు కూడా నేను నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి నా దగ్గరికి జరుగుతోంది. పేరు చూసిన రెడ్డి గారు ఫస్ట్ పేరు ఉంది, అవినాష్ రెడ్డి గారు ఉంది. కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. నేను ఎత్తిన ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు. మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం. ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యుడిగా పేరు ఎందుకు నేను అడిగినా, నేను తప్పు చేస్తారు వీరని, తప్పు చేస్తే అర్థం పొలం పోయి ఇచ్చినామని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి వస్తారో లేదు అది వేరే సమస్య. మీరు కూడా తప్పే జరుగుతుంది అదే మాదిరి. నేను చెప్పేది ఎవరన్నా కానీ కాక ఆయన వస్తాడో లేదో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలా అన్న. మీ 11 గ్రాంటెడ్, మీ 11లో మీకు ప్రోటోకాల్ ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీకు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఏ ప్రాబ్లం అయినా. అన్న నిజంగా ఒకవేళ తెలిసింటే మాకు సమస్య వచ్చేదేమో. 11 కాబట్టి మా ముఖ్యమంత్రితో మాట్లాడి 11 మందికి మేము ప్రోటోకాల్ తెచ్చుకుంటాము. తీసుకుంటారు మీకుంటారు. మాకు ఎక్కువ సమస్య ఉండదు. గవర్నమెంట్ మేము ఇబ్బంది పెట్టకూడదు అని కొన్ని జిల్లాల్లో సమస్య లేదా తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా మీ ప్రోటోకాల్ మీకు ఫాలో అయ్యేటట్టు చేస్తాం. అన్నా చిన్న విషయం గ్రామాల్లో చిన్న చిన్న చోటా వచ్చి కూడా రావద్దంటాడు. ఇది విడ్డూరంగా ఉంది. నా ముందంతా జరగలేదన్నా. ఇప్పుడు 30 రోజుల్లో ఎన్ని జరిగినాయి? చిన్న లిస్టు తిన్నా, రేషియో తిన్నా, ముందు జరిగినట్టు ఎన్ని అన్నా. నిజంగా ఏమైతారంటే ఊర్లలో వాళ్ళ మధ్య తగాదాలు కొట్టుకున్నా కానీ రాజకీయం పురుగుతారు. ముందు నాయకుల మధ్య పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజల మధ్య కూడా పార్టీలు వచ్చేసాయి. ప్రజలు నిజంగానే ఇప్పుడు ముందు నాయకులు కొట్టుకుంటే కేసులు అవుతాడు. వైనట్టు చెప్తారు ఎడగలిగిన కొండలు లేకుండా కొడతా ఉన్నారు. ప్లస్ మీరు కానీ ప్రభుత్వం ఇచ్చిన అసలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లో కానీ ఇష్టానుసారంగా మట్టి తవ్వుతారు. అవి అమ్మేదానికి కొనేదానికి లేదు కదా, దాంట్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వుతున్నారు. మీరేమో ఎవడన్నా బీదా మీకు కూడా ఇసుక తీసుకోవాలి 15,000 20,000 పోలీసు వాళ్ళతో కొట్టిస్తాం. మీకు ఎందుకు అంత ప్రేమ? మీరు విజిట్ చేసినారు ఒకసారి? సార్ నేను ఇన్ఛార్జిగా వచ్చాను సార్. ఇన్ఛార్జి కానీ ఇంకొకటి కానీ ఏదైనా సరే సబ్జెక్ట్ ఉండాలి కదా. వచ్చినాక 2 సార్లు ఇష్టానుసారం కొండలు కొడుతున్నారు మొత్తం అంతా ఏం లేకోకుండా. ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా పోతుంది. ఆ మైనింగ్ సెస్ మన జిల్లాలకి మనమే అభివృద్ధి పనులు చేసేది. ఇట్లా దీనిలో మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళు డబ్బులు కట్టేయండి వాళ్ళతో. వాళ్ళని రోడ్డు ఆపడం వద్దని చెప్పడం, డబ్బులు కట్టించేయండి. కలిపే కదా వాళ్ళకి డబ్బిస్తాండి. ఇది అనుమతులు తీసుకున్నారు సార్. ఎంత అనుమతి తీసుకున్నారు? ఎంత తోలినారు? ఇప్పుడు హైవే అంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్తో ప్రతి వెహికల్ పైన టిప్ షీట్ ఉంటుంది. టిప్ షీట్ ఇచ్చినా వెహికల్ పోవాలి. ఎవరైనా పట్టుకున్నా ఎన్ని పర్సెంట్ వచ్చి ఆ వెహికల్ చూసుకోవచ్చు. టిప్ షీట్ ఉంటుంది. టిప్ షీట్ లేకుండా యాక్చువల్గా మైనింగ్ పర్మిషన్ తీసుకుంటారంటే ఫస్ట్ ఈజ్ వాళ్ళు
పర్మిషన్ అడుగుతారు ఎవరు ఎంఆర్ఓను, ఆ ల్యాండ్ చెక్ చేస్తారు, చెక్ చేసి ఎంఆర్ఓ ఎన్ఓసి ఇస్తారు, ఎన్ఓసి ఇచ్చినాక మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ పోయి చెక్ చేస్తారు, చెక్ చేసి దానికి మళ్ళీ సర్వే చేస్తారు, సర్వే చేసి నీ క్యూబిక్ మీటర్ ఆడ వస్తుందని చెప్పి సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్టు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టించుకొని ఆ తర్వాత ప్రతి తుప్పుకు తుప్పు ఉంటుంది. ఆ వెహికల్ ఎక్కడ పోయినా కూడా ఎవరైనా చూడొచ్చు, ఎవరికైనా అబ్జెక్షన్ లే. ఇప్పుడు ఎట్లుందంటే కొండలు గారు యాడ దొరికి తోలుతాను, అది పట్టుకుంటే ఏదో పట్టుకున్నారంటారు. ఎంత దుర్మార్గం ఉంటే మా నియోజకవర్గంలో చూస్తే అసలు నేను ఫోటోలు పెడతా మీకు, చాలా ఊళ్ళో అందరూ వచ్చారు. ఆ కొండల పాము పశువులు మేపుకున్నారు, అందరు కొండకు ఆ పశువులు ప్లస్ గొర్రెలు పోయి మేపుకున్నారు. అంతా టోటల్ కొట్టేసిండ్రు. ఆ లోకల్ నాయకుడు బలం ఉందని చెప్పేసి ఈ కంపెనీలో ఎవరు చెప్పినా లెక్క చేయకుండా, అధికారులు లెక్క చేయకుండా ఇష్టపడిన వెళ్తాను. మాట్లాడితే దౌర్జన్యము. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది, పని చేసేకి అభివృద్ధి చేసేకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అభివృద్ధి కావాలి. చూడు, కాంట్రాక్టర్ ఒక్కొక్క కంపెనీ 40 నుంచి 45 కోట్లు ట్యాక్స్ కట్టాలా, 40 నుంచి 45 కోట్లు రాయల్టీ అమౌంట్ కట్టాలా. అదే మా దాంట్లోనే 3-4 కంపెనీలు మా నియోజకవర్గంలో చూస్తే 100-120 కోట్లు రాయల్టీ రూపంగా డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు ఏమొస్తుంది, మైనింగ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. మైనింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటున్నాం. అది వదిలేసి ₹1 డబ్బు కట్టకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎక్కడంటే అక్కడ తోలుతాము. అది నిలబడితే మా అధికారులు వచ్చి ఈ మధ్య అధికారులు చూశారు, చెక్ చేశారు. ఎక్కడ ఒక్క వెహికల్ కూడా పర్మిషన్ లేదు. ఒక్కటి ఒక వెహికల్ పర్మిషన్ లేదు. ఒక క్యూబిక్ వస్తే సుమారుగా ₹200 దగ్గర రాయల్టీ కట్టాలా, ₹200 రాయల్టీ కట్టాలా. ₹1 కట్టకుండా తోలుతాము. కాబట్టి అక్రమంగా మేము చేసేదంటే అభివృద్ధి అంటే ఎటువంటి మేము ఇబ్బంది చేయం. మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సింది, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. రూల్ ప్రకారం చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తీపిచ్చినారు సార్ మా ఎంపీ గారికి చెప్పారు. దానివల్ల అక్కడ వద్దు సార్. సార్ అది పాడవర్స్ కానీ అప్పుడు ఇచ్చారు సార్. అది అక్కడ చక్రాపేటలో దగ్గర ఉంటుందని ఎక్కువ డిస్టెన్స్. ఎక్కడంటే ఆ సైడ్ చూడండి సార్, ఇక్కడ ఆడ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు వరిమళ్ళు నాటుకుంటారు సార్. అంతా 20 అడుగులు 50 అడుగుల్లోనే ఫిల్టర్స్ అంతా. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు సార్. ఓకే సార్, తప్పకుండా. ఇప్పుడు అసలు ఎదిగాక ఇప్పట్లో వరిమళ్ళు నాటుకుండేవాళ్ళు. అదే సార్ జీవనం. వాళ్ళు వరిమళ్ళు అంతా ప్రతి ఎస్సీ ఎస్టీ అంతా ఎకరాలు పెడతారు సార్ అక్కడ. దానివల్ల వేసినారనుకో చాలా ఇబ్బంది సార్. మా ఎంపీ గారు కూడా అప్పుడు చెప్పింటే తీపిచ్చినాడు సార్. అదే గుర్తుపెట్టుకోండి సార్. నూతన పాలసీలో మనం ఎక్కువ డీసెంట్ 1000 టన్నులు ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి. అవును సార్. ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది. అవును సార్, తగ్గుతుంది. మీరు చెప్పింది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉందో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్, ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్, జిల్లా పరిషత్, టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట సార్. 88 రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్. మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ ఉచితం అంటారు. ఉచితం అంటే ఇట్లా ఎండ్ యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం, దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే, డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మీరు డిఎంఎఫ్కు అది వేసి మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, అంతేనండి? ఇది డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్. అది ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు కలెక్ట్ దట్ డిఎంఎఫ్ అనేది కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే వైలేషన్ అవుతుంది ఏ గవర్నమెంట్ అయినా. తర్వాత సిపిపి అనేది కూడా పంచాయతీలకు అది వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీలకు మన సీఈఓ ₹5 లేదా ₹100 అనుకుందాం, అది కంపల్సరీ పే చేయాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్కి ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో, అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేనున్నాను, నాకు ₹100 కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి ₹100 కట్టాలి, అంతే కదండి. ఇంకా మిగతావన్నీ ఛార్జెస్ ఎందుకు? అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం ఎప్పుడు వేసుకోవచ్చు. నేనే ఆ ఇసుక లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎండ్ యూజర్కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే. సార్ అప్పుడు సార్ 2014-19 నుంచి కూడా సార్ ఇదే పాలసీ సార్. అప్పుడు కూడా అప్పుడు ఉచితంగా ఇసుక పాలసీ. మనం ఉచితం అని అనుకుంటుంది కదా, ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్ సప్లైయో ఫోటో అని చెప్తే బాగుంటుందేమో. అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్, మనం లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి, కరెక్ట్. ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అన్నట్లా. మీరు ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఉచితం అని రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం అని రాసినది ఎండ్ యూజర్కి డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం, అంతే తప్పనిచ్చి ఎండ్ యూజర్కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌ ఇస్ దట్ కాల్ ఉచితం, హౌ ఇస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ? గౌరవ కలెక్టర్ గారు సార్ అంతే కదా సార్. ఉచిత ఇసుకంటే గతంలో మాది కాంట్రాక్టర్కి అప్పచెప్పకోకుండా
వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి సెస్ ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని తీసుకుంటుందని ఉచిత తీసుకో. గతంలో మాదిరి శేఖర్ రెడ్డికో లేకుంటే ఇంకో ప్రతిమా కంపెనీలకో 1200 కోట్లు 1500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇసుక అమ్ముకుంటున్నారు. గతంలో ఏదైతే రేవుల్లో ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి ఎక్స్పెండిచర్ రాబడుతుంది తప్ప మొత్తమే కాంట్రాక్టర్ తో 1500 కోట్లు 2000 కోట్ల ముందే డబ్బులు తీసుకొని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాదండి, నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది లోడింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ మేము బేర్ చేసి ఇచ్చినప్పుడే కదా. కాదేమో ఇంకోటి ఏదైనా మీరు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు, అది పెద్ద హోదాలు ఉండరు, మీరు చెప్తే ఇస్తాం. ఎనీథింగ్ ఇస్ ఓకే. తర్వాత నాకు జవాబు చెప్తే అంటే మీరు సాటిస్ఫై అవుతారని కాదు, బట్ అట్లీస్ట్ ఫ్రేమ్ చేయలేదు కదా. చెప్తాంలేండి. చెప్తాం. డిప్యూటీసీ గారు ఇలాంటి ప్రతిపాదన చెప్పినారు. దీని మీద పరిశీలించి పేరేమైనా మారుస్తారేమో మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఉచితం అని కాకపోకుండా అంటే ఎంత ఫుల్ ప్లేజెడ్ పాలసీ రాలేదు కదా ఇంకా. ఇప్పుడు 3 లక్షలు ఏదైతే ఉందో దాని వరకు అంటున్నారు. మన స్టేట్ లో దగ్గర 40 లక్షల టన్ను మామూలుగా ఈరోజు సాక్షి అకార్డింగ్ టు సాక్షి అంటే దట్ వీ బిలీవ్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు వైఎస్ఆర్సీపీ 80 లక్షల టన్నులు ఉన్నది. బట్ యాజ్ పర్ అంటే మీరు చెప్పచ్చు దట్ ఇస్ అభియోగం అని చెప్పచ్చు, బట్ యూ హావ్ టు ప్రూవ్ ఇట్ ఆల్సో. మీరు అక్కడ ఏం చెప్తున్నారు, దర్ ఇస్ ఓన్లీ 44 lakh టన్స్ అని చెప్తున్నారు. సో వీఆర్ సేయింగ్ ఇట్స్ 80 lakh టన్స్, యు ఆర్ సేయింగ్ 44 lakh టన్స్. నా సాక్షి కాదు కదా ఏజెన్సీ, చెప్పండి. నోడల్ ఏజెన్సీ ఏమన్నా సాక్షి చెప్పండి. సాక్షి వాళ్ళు చెప్పిందే నిజాలు ఉండవు కదా. అంటే అధికారికంగా యాక్చువల్గా అందుకోసమే కలెక్టర్ గారిని ఫస్ట్ ఎంత ఉన్నాయి ఎంత వరకు స్టాక్ ఉందనే నేను అడిగింది. అందుకోసం నేను కలెక్టర్ గారిని ఫస్ట్ అడిగింది June 4th ఎప్పుడైతే ప్రభుత్వం అయితే ఎప్పుడైతే కాంట్రాక్టర్లు తోలుకుని అవి కూడా లెక్కేసి సాక్షి వాళ్ళు చెప్పినట్టున్నారు. ఇది గవర్నమెంట్ దగ్గర ఉండేది ఇదే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర అంటే వాళ్ళంతా లోన్లు పెట్టుకున్నారు అక్కడ. అవన్నీ కలిపి ఉంటాయి మీరు చెప్పిన లెక్కలేమో. మా ఊర్లలో ఉండే పరిస్థితి. ఓకే, ఆ ఉచితం అనేది దానికి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సార్ సభకు నమస్కారము. మన కడప జిల్లాకు మ్యాక్సిమం కేసీ కెనాల్ కింద మంచి సుమారు 92,000 ఎకరాలు ఇరిగేటెడ్ అవుతుంది. అయితే ఏమైంది, ఆ డ్యామ్ కంట్రోల్ ఉంటే కర్నూలు కంట్రోల్లో ఉంది. డ్యామ్ మాత్రం కర్నూలు కంట్రోల్ ఉంది, మిగతా వర్క్ అంతా మన కడప కంట్రోల్ ఉంది. కాబట్టి ఆ డ్యామ్ మన కడప కంట్రోల్కి వచ్చేస్తే కదా మన సిఈ గారి ఇల్లు దాన్ని మానిటర్ చేసుకుని వర్క్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఆ రకంగా ల్యాండ్ అక్విజిషన్స్ కూడా కొంచెం జరగాల. ఇప్పుడు మన ప్రతిపాదన అంటే మాకు నిన్న కూడా మినిస్టర్ గారితో దృష్టి తీసుకుని మినిస్టర్ గారి దగ్గర చెప్పాను, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. వర్క్ జరిగే ఏరియా కర్నూలు ఏరియాలో ఉంది. ఆ ఏరియా నుంచి మన కడప సిఈ కంట్రోల్ చేస్తే కదా ఈ మన సిఈ గారు దాన్ని మానిటర్ చేసుకుని వర్క్ కొంచెం ఫాస్ట్గా చేసుకునేకి మనకు అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి లిమిట్స్ కూడా అర్థం కడపలో ఉంది, అర్థం కర్నూలు ఉంది. ఆ డ్యామ్ కూడా మనకు దాని కింద ఉపయోగపడేదంతా మన కడపలకు ఉపయోగపడుతుంది. అందుకు కర్నూలు సి అంత పెద్ద నెగ్లెక్ట్ చేస్తాడు. ఆయన ఏంటంటే అవసరం మనకుంది, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆయన నెగ్లెక్ట్ చేస్తాడు. కాబట్టి మనకు అవసరం ఉంది కాబట్టి మన సి గారు మనమందరికీ ఎవరికైనా మాట్లాడితే మనకు అనుకూలంగా ఉంటుంది. దానికి